ఈ స్టోరీ విన్న తర్వాత పెళ్ళంటే అబ్బాయిలు భయపడతారేమో. సో, వినండి పూర్తిగా. మ్యారేజ్ జరిగిన 2 ఇయర్స్ అయింది. సో, మ్యారేజ్ అయిన ఒక 2 మంత్స్‌కే హస్బెండు వైఫ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అగ్రెసివ్‌గా అవుతుంది. మూడ్ స్వింగ్స్ అవుతున్నాయి. నార్మల్ పీపుల్‌లా బిహేవ్ చేయట్లేదని డౌటొచ్చింది. తర్వాత తెలిసిందేంటంటే వీడికి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి పెళ్ళికి ముందే. ఇతనికి చెప్పకుండా చేశారు. ఇతనేమో ఆర్మీలో ఉంటాడు. ఒక ట్రీట్మెంట్ ఇద్దామని ట్రై చేశాడు ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ పాటు. ఈవిడేమో ఆ ట్రీట్మెంట్ ఫాలో అయ్యేది కాదు. అండ్ స్కూల్ టీచర్‌గా వర్క్ చేసేది ఈవిడ. స్కూల్ కూడా ఈవిడని ఫైర్ చేసింది బికాస్ ఆఫ్ దట్ ఇష్యూ. సో, ఈవిడ వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం స్టార్ట్ చేసింది ట్రీట్మెంట్ వద్దు అని. ఇతనేంటంటే ఇంకా చూసి చూసి ఏం చేయాలో తెలియక డివోర్స్‌కి ఫైల్ చేశాడు. ఇప్పుడు స్కేరీ పార్ట్. డివోర్స్‌కి ఫైల్ చేయగానే వైఫ్ ఏం చేశారంటే ఒక 10 ఫాల్స్ కేసెస్ ఇతని మీద పెట్టారు. 498 ఏ, 503 మొత్తం ఎన్ని ఉంటే అన్ని డొమెస్టిక్ వయలెన్స్ కింద, డౌరీ కింద మొత్తం పెట్టేశారు. సరే అన్నీ కూడా ఎక్కడ నోయిడాలో పెట్టారు ఇతన్ని తిప్పడానికి ఇటు అటు. సో, రీసెంట్‌గా సుప్రీం కోర్ట్‌కొచ్చింది ఈ కేసు. సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, ఇక్కడ ఈ కేసెస్ వేటిలో కూడా సబ్స్టెన్స్ లేదు. ఎందుకంటే రీజనింగ్ కూడా చెప్పింది. ఒకటి మీకు డివోర్స్ నోటీస్ అందిన తర్వాత ఈ కేసెస్ అన్నీ పెట్టారు. సో, ఇట్స్ ఎ రిటాలియేషన్ మెజర్. అంటే మీరు ఏదో ప్రతీకారం తీర్చుకుందాం అన్నట్టు చేశారిది. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు పెట్టిన ఎఫ్ఐఆర్ కంప్లెయింట్‌లో ఎక్కడా కూడా స్పెసిఫిక్ అలిగేషన్స్ లేవు. అంటే ఏం చేశారు? కొట్టారా? తిట్టారా? కొడితే ఎవరి ముందు కొట్టారు? లేదంటే ఇంజ్యూరీస్ అయితే హాస్పిటల్‌కి ఎక్కడికైనా ఎళ్లారా? వెళ్తే ఆ డాక్టర్ దగ్గర ఏమన్నా సర్టిఫికేట్ ఉందా? నథింగ్. జస్ట్ బేస్‌లెస్ ఎలిగేషన్స్. సో, ఈ రీజన్స్ వల్ల ఏం చెప్పిందంటే కోర్టు, ఈ కేస్ చెల్లదని చెప్పి ఫైనల్‌గా అతనికి రిలీఫ్ ఇచ్చింది. కేసెస్ మొత్తం క్వాష్ చేసింది. అలా ఉంది పరిస్థితి బయట. ఇలాంటి స్టోరీస్ మీకు డైలీ కావాలంటే మన ఛానెల్ ఫాలో అయ్యి లైక్ కొట్టండి.